హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు చిన్న బుజ్జి కథలు. ఒకరోజు అడవిలో రాజైన సింహం ఒక్కసారిగా తన గర్జన కోల్పోయిందంటే నమ్ముతారా? గర్జన లేకపోయినా కూడా అది ఇంకా రాజుగానే ఉంటుందా? సమాధానం కావాలంటే ఈ కథ పూర్తిగా వినండి, మీకు కూడా నచ్చుతుంది. ఒక లోతైన పచ్చని అడవిలో లియో అనే ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. ఎందుకంటే దాని గర్జన చాలా ఘోరంగా, శక్తివంతంగా ఉండేది. లియో గర్జిస్తే అడవిలో ఉన్న అన్ని జంతువులు ఒక్కసారిగా ఆగి వింటాయి. అది దాని ధైర్యం మరి బలం కూడా అలానే చూపించేది. ఒకరోజు ఉదయం లియో లేచిన వెంటనే కొంచెం విచిత్రంగా అనిపించింది. గర్జించాలని నోరు తెరిచినా కూడా గర్జించలేకపోయింది. చి చి అని చిన్న శబ్దం వచ్చేది. లియోకి ఏం జరిగిందో అర్థం కాలేదు. నా గర్జనకి ఏమైందబ్బా అని ఆలోచిస్తూ ఉన్నింది. ఎంత ప్రయత్నించినా లియోకి మాత్రం తన గర్జన తిరిగి రాలేదు. చాలా బాధతో దిగులుగా కూర్చొని ఉండిపోయింది లియో. అటుగా వెళ్తున్న ఒక కోతి లియోని చూసి వచ్చి అడిగింది, లియో, ఎందుకు ఈరోజు దిగులుగా ఉన్నావు? ఏమైంది అని అడిగింది. అప్పుడు లియో చెప్పింది, నేను నా గర్జన కోల్పోయాను, ఇక నేను బలవంతుణ్ణి కానేమో అని చాలా దిగులుగా ఉన్నింది. అప్పుడు కోతి నవ్వుతూ, బలం గట్టిగా గర్జించడం మాత్రమే కాదు అని అంది. అక్కడే ఉన్న ఒక ఏనుగు దగ్గరికి వచ్చి, నీ ధైర్యం, నీ దయ, అవే నిన్ను నిజమైన రాజును చేస్తాయి, నీ గర్జన కాదు అని అంది. కుందేలు కూడా, నువ్వు మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటావు, మేము నిన్ను నమ్ముతున్నాం లియో అని ధైర్యం చెప్పింది. ఆ మాటలు విన్న లియోకి చాలా ధైర్యం వచ్చింది. అప్పుడే అడవిలోకి కొంతమంది వేటగాళ్ళు వచ్చారు. అన్ని జంతువులు భయంతో పారిపోయాయి. లియోకి గర్జన లేకపోయినా కూడా అది ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడింది. దాని కళ్ళల్లోని ధైర్యం చూసి వేటగాళ్ళందరూ భయపడి పారిపోయారు. అన్ని జంతువులు ఆనందంతో కేకలు వేశాయి, మన రాజు లియోకి జై అనుకుంటూ. అప్పుడు లియో లోపల ఏదో మారింది. మళ్ళీ గర్జించడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా రోర్ అని గర్జన తిరిగి వచ్చింది. కానీ ఈసారి లియోకి నిజం అర్థమైంది. నిజమైన బలం గర్జనలో కాదు, మన హృదయంలో ఉంటుంది అని. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమంటే, ధైర్యం, దయ ఉంటేనే నిజమైన బలం. సరే పిల్లలు, మరి మీకు ఈ కథ నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని సరదా పిల్లల కథల కోసం మన చిన్న బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.